శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 766వ పేజీలోని 51వ అధ్యాయం 176 నుంచి ఈరోజు చదువుతున్నాము. 176 766వ పేజీ. నేను అపరాధినని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవరుచుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒకటే. అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలననే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవడా అనే మిషతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథాసారం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు. ఇప్పుడు అపూర్వము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తుంది. ఉత్తర భాగంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం పక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన దురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులందరికీ సాధువుల ఏడ భక్తి, వారికి శ్రీరాముడి యందు దృఢమైన భక్తి విశ్వాసాలు, రామనామ మందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేవి. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోవడం వారికి ఇష్టం ఉండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆచరణ కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలారాం. అతడు విఠల భక్తుడు, పుణ్యకార్యాలు చేయడంలో ప్రసిద్ధుడు, అందరికీ ప్రీతిపాత్రుడు. అతనికి రాజదర్బారులో మంచి పేరు. 188 1878 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రాముని భక్తుని ఇంట ఈ రత్నం భూతలంపైకి వచ్చింది. పాఠారే ప్రభు జాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు. 190వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.